దుబ్బాక ఉప ఎన్నికలతోనే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైందని, మొట్టమొదటిసారిగా తన ఫోన్ ట్యాపింగ్ అయిందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలతోనే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైందని, మొట్టమొదటిసారిగా తన ఫోన్ ట్యాపింగ్ అయిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని డీసీపీకి అనేకసార్లు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేని కాంగ్రెస్ నాయకులను సీట్ పిలుస్తుందని, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ అయ్యింది తనదన్నారు. మమ్మల్ని అడిగితే అన్ని వివరాలు ఇచ్చేవాళ్లమన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో గాడిద గుడ్డు తప్ప చర్యలు ఉండవని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖత్ అయ్యాయని విమర్శించారు. ఫిర్యాదు చేసిన తమను సీట్ ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. రోజుకొక్కరిని మాత్రమే విచారణ చేయడానికి ఇదేమైనా డైలీ సీరియలా అని ప్రశ్నించారు. ఆధారాలు ఇచ్చే వాళ్లను పక్కన పెట్టి డైలీ సీరియల్ నడుపుతున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రచార ఆర్భాటాలు తప్ప మరొకటి లేదని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. బెదిరింపు కాల్స్ పై విచారణ జరుగుతుందని పోలీస్ ఉన్నత అధికారులు చెప్పారని తెలిపారు. నియోజకవర్గానికి వెళ్లినప్పుడు సమాచారం ఇస్తే ఎస్కార్ట్ 3 సిబ్బందిని ఇస్తామన్నారు. కాంగ్రెస్ 18 మాసాల పాలనపై సమీక్షించుకోకుండా రోజుకొక కొత్త కథతో ముందుకు వస్తుందని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ మేయర్ 5 రూపాయల భోజనం పేరు మారుస్తున్నట్లు ప్రకటించారని, అన్నపూర్ణ క్యాంటీన్ పేర్లను ఇందిరమ్మ పేరు పెట్టడం దౌర్భాగ్యమన్నారు. ఇందిరమ్మ పేరు చెబితే ఎమర్జెన్సీ గుర్తుకు వస్తుందనే ఇంగిత జ్ఞానం లేకుండా ఇందిరమ్మ పేరు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. మేయర్ దృష్టి పెట్టాల్సింది కుక్కల బెడద సమస్యలపైన కానీ పేర్ల మార్పు మీద కాదు అంటూ హితవు పలికారు. పథకాల పేర్లు మార్చడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ కార్యకర్తలకు తప్పితే ఇల్లు లేని వాళ్లకు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే ఎంపీలకు సవాల్ విసురుతున్నా ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని నిరూపించాలన్నారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామానికైనా వెళ్లి పరిశీలించాలన్నారు. కవిత ఎవరు? కవిత బీసీనా? అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఎందుకు బీసీలు గుర్తుకు రాలేదు? బీసీలకు అధ్యక్ష పదవి, ఎల్పీ నేత పదవులు ఇవ్వకుండా బీసీ ఉద్యమం చేస్తామంటే ఎలా? మతపరమైన రిజర్వేషన్లు తొలగిస్తే రాజ్యాంగ సవరణ చేస్తామని ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.